ఈరోజు వీడియో వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా రైస్ని ఇలా క్లీన్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలండి. ప్రాన్స్ కూడా క్లీన్ చేసుకుని ఇలా పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నెలో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందుగానే తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి. దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఆనియన్స్ మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలండి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు కల్లుప్పు, 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుని అలాగే 2 స్పూన్లు ధనియాల పౌడర్ కూడా వేసుకొని 3 స్పూన్లు పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. పెరుగులో వాటర్ అనేది ఇలా తేలుతూ ఉంటుంది. ఆ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు కూడా ఇలా వేయించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకొని నీళ్ళు మరిగేంత వరకు కూడా మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి మరొక కడాయి పెట్టుకుని దీంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకుని ప్రాన్స్లో నీళ్ళు ఊడుతూ ఉంటాయి కదండి, ఆ నీళ్ళు అనేది ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ ప్రాన్స్ని వేపించుకుంటూ ఉండాలి. చూసారు కదండి, వాటర్ అనేది ఇలా మసులుతూ ఉంది కదా. మనం ముందుగానే నానబెట్టించుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని రైస్ అనేది 70% ఉడికేంత వరకు కూడా మూత పెట్టి ఉంచుకోవాలి. ఫ్రాన్స్లో వాటర్ అనేవి ఎన్ని వచ్చాయో దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. చూసారు కదండి, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ప్రాన్స్కి కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. నేను స్టవ్ ఆఫ్ చేసి కారం ఎందుకు యాడ్ చేసుకున్నానంటే ముందు స్టవ్ ఆన్లోనే ఉంచి కారం యాడ్ చేస్తే కారం అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి. అందుకే స్టవ్ ఆఫ్ చేసి కారం యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, రైస్ అనేది 70% కుక్ అయిందండి. దీంట్లో ఇప్పుడు ఈ ప్రాన్స్ని యాడ్ చేసుకొని కలుపుకొని మొత్తం కుక్ అయ్యేంత వరకు కూడా మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలండి. రైస్ అనేది కుక్ అయిపోయింది, కాకపోతే కొంచెం పలుకుగా ఉంది. ఇంకో 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందామండి. ఇప్పుడు రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయ్యింది. దీంట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూసారు కదా, ప్రాన్స్ బిర్యానీ సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.